ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో పనిచేసి సాయంత్రం వచ్చేసరికి ఇదిగో ఇలాగ రెస్టారెంట్లో బయట హ్యాపీగా కుర్చీలు వేసుకొని ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళ నచ్చిన ఫుడ్ తింటుంటారనమాట. ఇప్పుడు మీరైతే ఆడ చూస్తున్నారు కదా, ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం వస్తే వాళ్ళ డిన్నర్ మాత్రము హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. చూడండి ఒక్కసారి ఎంత బాగుందో ఇది. ఇక్కడ మీరు బయట ఏదైతే అవి చూస్తున్నారు కదా, దిమ్మెల్లాగా ఉన్నాయి, ఏంటి అనుకుంటున్నారు? ఇక్కడ టెంపరేచరు బాగా చల్లబడినప్పుడు వెచ్చదనం ఇవ్వడం కోసం అంట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాగ ఆఫీసుల నుంచి వచ్చిన వాళ్ళు అలాగా ఫ్రెండ్స్ అంతా కూడా కాంబినేషన్గా వచ్చి కూర్చొని ఇలా తింటుంటారనమాట. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు ఈ రెస్టారెంట్ ప్లేస్ని చూపించడానికి వచ్చాను. చూడండి రకరకాల ఫుడ్లు, జనాలంతా కూడా ఇలా టీ మీటింగ్స్ అను ఇలా వచ్చేసి అందరూ ఇలాగా లైఫ్ టైం బాగా స్పెండ్ చేస్తుంటారు అనమాట. చూడండి ఇది చాలా బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఓల్డ్ డౌన్ టౌన్ అంటారు, అంటే ఇది ఒకప్పుడు డెవలప్డ్ ఏరియా అనమాట, కానీ ఇప్పుడు ఇలా ఉండిపోయింది. ఒకసారి ఏదైతే మీరు చూస్తే ఈ చుట్టుపక్కల కూడా అన్నీ బయట అవుట్ సైడు ఫుడ్ రెస్టారెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడండి, దాని పేరు గుంబాస్ అంట రెస్టారెంట్ పేరు, ఇటాలియన్ రెస్టారెంట్ అది. సో అక్కడ మాత్రము మీరు అక్కడ కనుక చూస్తే జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఈ అమెరికాలో సాయంత్రం వచ్చిందంటే వాళ్ళు డిన్నర్ మాత్రం ఖచ్చితంగా బయటే చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అసలు మామూలుగానే వంటలు వండుకోరు, వండుకున్నా సరే అది ఎప్పుడో వీకెండ్స్. ఆ వీకెండ్స్ అంటారా వీళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. నీకు టైం ఉందనుకో హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చెయ్యి, లేదా అదే ఫ్యామిలీతో ఇలా బయటికి రెస్టారెంట్లకు వచ్చి మంచిగా ఫుడ్ తినేసి సంతోషంగా ఉండు, అంతే చెప్పగలిగింది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి. ఓ ఢిల్లీ టు కాట్మాండ్ రెస్టారెంట్ అంట. ఐ థింక్ ఇది ఎవరో నేపాల్ వాళ్ళు పెట్టినట్టున్నారు ఈ రెస్టారెంట్. భలే ఉంది ఇది మాత్రం బయట నుంచి చూడడానికి. ఇప్పుడు మీరు బయట ఇదంతా ఏదైతే చూస్తున్నారో ఈ సెటప్ అంతా కూడా ఇంకాసేపు అయితే జనాలు వస్తారు. ఇప్పుడంటే ప్రస్తుతము జస్ట్ 7 గంటలు అయ్యింది, 6:30 అయ్యింది అంతేను. ఇంకాసేపు అయితే జనాలు వస్తారు, అప్పుడు మీరైతే ఫుల్ క్రౌడ్తో అసలు. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్లో 6 గంటలకు అయిపోయింది కదా, సో నాకంటే ఈరోజు కొంచెం తొందరగా అయిపోయింది కాబట్టి బయటకు వచ్చాను మీకు ఇది చూపిద్దామని. చూడండి అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ మొత్తం కూడా. ఓన్లీ రెస్టారెంట్లు, మొత్తం రెస్టారెంట్లు. కాసేపు ఆగితే ఈ క్రౌడ్తో కలకల్లాడుతుంటుంది అనమాట ఈ ప్లేసు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ చెట్లన్నిటికి కూడా లైట్లు ఏందనుకుంటున్నారా, అదేనండి తొందరలో క్రిస్మస్ వస్తుంది కదా, ఇక్కడ వీళ్ళకి మనకి ఎలాగైతే సంక్రాంతో ఇక్కడ వీళ్ళకి ఇదే అది పెద్ద పండగ అనమాట. అందుకనే ఇలా డెకరేషన్ చేసి ఉన్నారు. కానీ ఇక్కడ మీరు కన్నా చూస్తే ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. మొత్తం అన్ని రెస్టారెంట్లు. ఇలాంటి ఒక ప్లేస్ కనుక వచ్చేసామంటే నీకు ఏ టైప్ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినచ్చు. ఇటాలియన్ స్టైలా, అదిగోండి ఎదురుగా ఇండియన్ స్టైలా, ఇటు పక్కన చూస్తే నేపాల్ అంట నేపాల్ స్టైలా, ఏ రకం ఫుడ్ కావాలంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినేసి సంతోషంగా వెళ్తారు. ఇవన్నీ కూడా చాలా చాలా మంచిగా ఉంది. చూడండి ఒకసారి బయట సైడ్ టెంట్లు వేసేసి మంచిగా జనాలు వాళ్ళ లైఫ్ టైం స్పెండ్ చేస్తారు. ఈవినింగ్ పూట ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డారు, అయిపోయింది ఏదో అయిపోయింది, మంచిగా ఇప్పుడైనా అనిపించాలి కదా జీవితాన్ని. చూడండి ఎంత బాగుందో.